తెలుగు జాతి గర్వించదగ్గ సినీ సార్వభౌముడు ఎన్టీఆర్. సాంఘిక చిత్రాల్లో హీరోలకే హీరోగా, పౌరాణిక చిత్రాల్లో పరమాత్మ పరంధాముడిగా 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన అభినయంతో అలరించిన మహానటుడు ఎన్టీఆర్. తెలుగు చిత్ర పరిశ్రమను మొగుటం లేని మహారాజుగా ఏలిన ఆయన ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, కళ అన్నది ప్రజాసేవ కోసమే అని తన సిద్ధాంతాన్ని చాటి చెప్పిన ప్రజానాయకుడు ఎన్టీఆర్. అందుకే తెలుగు ప్రజానీకం ఆయన్ని అన్నగారు అని అభిమానంతో స్మరిస్తుంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 7 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు ఎన్టీఆర్. 33 ఏళ్ల తెర జీవితంలో 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. 1995 నాటి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయం చారిత్రాత్మకమైంది. అనూహ్య రీతిలో అత్యధిక మెజారిటీతో ప్రతిపక్షం లేని నాయకుడిగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించారు. 3వసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో 1995 జనవరి 8న తెలుగు చిత్ర పరిశ్రమ కనీ విని ఎరుగని రీతిలో ఆయన్ని సత్కరించింది. కేవలం తెలుగు చిత్ర ప్రముఖులే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా ఎన్టీఆర్ మీద అభిమానంతో, గౌరవంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. తమ కళాకారుల కుటుంబానికి చెందిన వ్యక్తి ఎన్టీఆర్ కనుక భారతీయ చిత్ర పరిశ్రమ పెద్ద పండుగ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఆ రోజు సినిమా షూటింగ్స్ అన్నీ మధ్యాహ్నంతో నిలిపివేసి సాయంత్రం 4 గంటలకి హోటల్ తాజ్ రెసిడెన్సీకి చేరుకున్నారు అంతా. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి సునీల్ దత్, అనిల్ కపూర్, శక్తి సామంత, తమిళనాడు నుంచి శివాజీ గణేశన్, రజనీకాంత్, కర్ణాటక నుంచి అక్కడి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కేసీఎన్ చంద్రశేఖర్, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక క్రీడాకారులు, రాజకీయ రంగ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్తో నటించిన హీరోయిన్లతో పాటు ఆనాటి గ్లామర్ హీరోయిన్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి శోభ తెచ్చారు. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా స్టార్స్ అంతా బస్సుల్లో హోటల్ దగ్గర నుంచి ఫంక్షన్ జరిగే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్కి బయలుదేరారు. ఇప్పుడంటే వోల్వో బస్సులు ఉన్నాయి, కానీ ఆనాడు వీరంతా ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణించడానికి వెనుకాడకపోవడం స్టార్స్ సింప్లిసిటీకి నిదర్శనం. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 5:30కి సభ ప్రారంభమైంది. తారలు అందరినీ ఒకే చోట చూడవచ్చని జనం కూడా ఆనందోత్సాహాలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదట కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవిఎస్ హాస్యవల్లరితో అలరించారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం, ప్రసంగాలు కొనసాగాయి. చివరిలో ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని వారు ఇద్దరు. ఒకరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మరొకరు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. బాలకృష్ణ ఏ కారణం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదో తెలియదు, కానీ అక్కినేని మాత్రం ఎన్టీఆర్తో ఉన్న విభేదాల కారణంగా ఈ సభకు దూరంగా ఉన్నారు. అది గమనించి ఎన్టీఆర్ తన ప్రసంగంలో, ఇంత కన్నుల పండుగగా జరుగుతున్న ఈ సభలో నా తమ్ముడు అక్కినేని లేని లోటు ఫీల్ అవుతున్నాను. ఏ కార్యక్రమంలోనూ అపశృతి దొర్లకూడదు. దొర్లితే అది జీవితాంతం మాయని మచ్చగా గుర్తుండిపోతుంది. కళ ఎప్పుడూ వైరాన్ని కోరదు. నాపై ఆయన మనసులో కోపం ఏముందో తెలియదు, కానీ ఆయన్ని నొప్పించే పని ఏదైనా జరిగి ఉంటే క్షమించమని కోరుకుంటున్నా అని అనగానే సభ ఆర్ద్రమైంది. అక్కినేని సభలో లేని లోటుని అంత ఉద్వేగంలోనూ గుర్తు చేసుకోవటం ఎన్టీఆర్ సంస్కారానికి, ఔన్నత్యానికి నిదర్శనం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.